దుబాయ్లో ఏప్రిల్ 11వ తేదీన ఇద్దరు తెలంగాణ వాసుల దారుణ హత్య ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లో స్పందించారు. పాకిస్తాన్కు చెందిన మతోన్మాది ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పారు. ఘటన గురించి తెలిసిన వెంటనే తాము స్పందించారని, బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా సహాయం అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. విదేశాలకు వెళ్లినప్పుడు భారతీయులను కొందరు టార్గెట్ చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని కిషన్ రెడ్డి సూచించారు. దుబాయ్లోని మోడర్న్ బేకరీలో పాకిస్తానీ ఉగ్రవాదుల దాడిలో మరణించిన సర్గం శ్రీనివాస్, సాగర్ల పార్థివ దేహాలు శనివారం ఉదయం హైదరాబాద్కి చేరుకుంటాయి. ఇటువంటి ఘటనల్లో చనిపోతే మృతదేహాలు దుబాయ్ నుండి రావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో వారంలోనే పార్థివ దేహాలు వారి కుటుంబాలకు అందుతున్నాయి. ఇటీవల దుబాయ్లో మన తెలంగాణకు సంబంధించినటువంటి ముగ్గురు యువకుల మీద పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అకారణంగా మతోన్మాదంతో కత్తులతో పొడవడం జరిగింది. అందులో ఇద్దరు యువకులు అక్కడే చనిపోయారు. ఒకతను గాయాలతో ట్రీట్మెంట్ పొందుతా ఉన్నాడు. ఈ విషయం పైన నాకు తెలియగానే నేను వెంటనే మా యొక్క సహచార మంత్రి అయినటువంటి విదేశాంగకు సంబంధించినటువంటి జయశంకర్ గారితో ప్రత్యేకంగా మాట్లాడాను. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి దుబాయ్ ఎంబసీతో కూడా మాట్లాడి అక్కడ వాళ్ళకు అన్ని రకాలుగా కేసు రిజిస్ట్రేషన్ చేయడం కానీ, లేక ఆ చనిపోయినటువంటి యువకుల యొక్క మృతదేహాలకు సంబంధించినటువంటి అక్కడ చట్ట ప్రకారం ప్రాసెసింగ్ చేసి వెంటగా తీసుకొచ్చేటువంటి విషయం పైన కూడా చర్చించడం జరిగింది. రేపు ఉదయం ఆ యొక్క బాడీస్ అన్ని కూడా విమానంలో హైదరాబాద్కు వస్తూ ఉన్నాయి. చాలా దురదృష్టం ఏంటంటే అనేక దేశాల్లో కూడా ఈ రకంగా అనేక అకారణంగా మన దేశానికి సంబంధించినటువంటి భారతీయులను హత్యలు చేస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండడం, కలిసికట్టుగా ఉండడము, ఐక్యంగా ఉండడం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఎప్పటికప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనము ఎక్కడ ఉన్నాము, ఏ ప్రాంతంలో ఉన్నాము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, మనల్ని ఎవరు గమనిస్తున్నారు, వాళ్ళు గమనిస్తున్నటువంటి వాళ్ళు ఏ రకంగా అపాయం చేసేటువంటి వాళ్ళ, మామూలు వ్యక్తుల, ఈ రకంగా అన్ని విషయాలపైన విదేశాల్లో ఉన్నటువంటి మన భారతీయులు కానీ, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు కానీ జాగ్రత్త పడాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి అక్కడ ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందించే విధంగా చర్య తీసుకుంటాం. రేపు ఇక్కడ వచ్చినప్పుడు కూడా మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు వెళ్ళి వాళ్ళకు అన్ని రకాలుగా ఇప్పటికే దుబాయ్లో చనిపోయినటువంటి కుటుంబ సభ్యులతోటి మా పార్టీ నాయకుడు అయినటువంటి అమర్నాథ్ కానీ, మిగతా జిల్లా అధ్యక్షులు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళతో చర్చించి వాళ్ళకు అన్ని రకాల ధైర్యం చెప్తూ అన్ని రకాలుగా వారికి అండగా నిలబడ్డారు. రేపు డెడ్ బాడీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు మా తరఫున అందిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం.